సార్ నా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో 7 ఎకర్స్ మామిడికాయ తోటలు ఉంది. సో అది అమ్మేసి ఒక్కొక్క ఎకరం వచ్చేసి ఒక 20 లాక్స్ తీసుకుందాం లీస్ట్ కౌంట్ లో. ఓకే 20 లాక్స్ వేసుకున్నా గానీ 7 ఎకరాలు మొత్తం అమ్మేసి ఇక్కడ హైదరాబాద్ లో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ అనుకుందాం సార్. అది కూడా ఉప్పల్ సైడ్ ఆ ఏరియాలో కొనాలనుకున్నాడు. బిల్డింగ్ మొత్తం కొని అందులో రెవెన్యూ వస్తుంది, ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది. సో అందులో మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలా గడిపేద్దాం అని అనుకుంటున్నారు. వాడు అక్కడ అమ్మి ఇక్కడ తీసుకోవడం కరెక్టా? రెండోది కొత్త తీసుకోవాలా, పాత తీసుకోవాలా? మీరు ఏం సజెషన్ ఇస్తారు? అమ్మి ఇక్కడ తీసుకోవడం కరెక్టా, కొత్త తీసుకోవడం కరెక్టా, పాత తీసుకోవడం కరెక్టా? సో ఫస్ట్ థింగ్ అసలు అపార్ట్మెంట్ వాట్ ఎవర్ వాళ్ళు ఇన్కమ్ కోసం డిపెండ్ అవుతున్నారు అని అంటే సాధ్యమైనంత వరకు రెసిడెన్షియల్ జోలికి వెళ్ళకూడదు. బికాజ్ వాళ్ళ టార్గెట్ ఏంటి, దాని మీద సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. నెంబర్ 2, 1,40,00,000 రూపాయలతోటి బతకడానికి సరిపడే రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ హైదరాబాద్లో దొరకవు. ఇది రెండో కేసు, రైట్? సో బేసిక్గా ఓకే, అది అట్లా కాదులే, కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకుందాము, ప్రస్తుతానికైతే మేము బతకగలుగుతున్నాము, మేబీ ఇది ఫ్యూచర్లో మాకు రెంటల్ ఇన్కమ్ని క్రియేట్ చేసినా పర్లేదు. అండ్ మోర్ ఎవర్ సరే మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అగ్రికల్చరల్ ల్యాండ్స్ గ్రోత్ అనేది తక్కువగానే ఉంటుంది, హైదరాబాద్లో భూములు ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఓకే, కొందాము అని డిసైడ్ అయ్యారనుకోండి. ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద లొకేషన్ మ్యాటర్స్. ఎందుకు? రెంటల్ ప్రాపర్టీ మీద మనం రన్ చేయాలనుకుంటున్నాం షోన్ మొత్తాన్ని. ఈ రెంటల్ ప్రాపర్టీ మీద మనం రన్ చేయాలి అంటే ఏరియా డిమాండ్ అనేది ఎప్పుడు చూడాలి. హైదరాబాదులో మీరు కొండాపూర్ కావచ్చు, లేకపోతే వసంత నగర్ దగ్గర గోపాల్ నగర్లు, ఇట్లాంటి ఏరియాలు ఎక్కడ చూసినా కానీ ₹1,00,000 గజం ఉంది. ఉప్పల్ దగ్గరికి వెళ్ళి ₹1,00,000 గజం. సో ₹1,00,000 గజం అనేది మోస్ట్ కామన్గా హైదరాబాద్లో ప్రతి చోట ఉంది రేటు. ₹1,00,000 గజం అనేది ఇక్కడ ఎక్కడ ల్యాండ్ దొరకట్లేదు. డిస్పైట్ ఆఫ్ ద ఏరియా 1,00,000 యావరేజ్గా నడుస్తుంది, అన్ని చోట్ల నడుస్తుంది ఇది. ఇప్పుడు హైటెక్ సిటీ నుంచి మీరు ఒక 3-4 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ కొన్నా డిమాండ్ ఎక్కువ. అవును. సో ఎక్కడైతే హై ఎర్నింగ్ పొటెన్షియల్ పీపుల్ ఉంటారో వాళ్ళు సహజంగా ఎక్కువ పే చేయడానికి రెడీ అవుతారు. అండ్ నెంబర్ 2, ఎక్కువ క్రౌడెడ్గా వర్క్ చేసే స్పేసెస్ కూడా ఇంపార్టెంట్. హైటెక్ సిటీ ఇస్ ఎ క్రౌడెడ్ స్పేస్. అక్కడ ఒకటే బిల్డింగ్లో కుప్పలు పనిచేస్తూ ఉంటారు. అవును. రెండోది ట్రావెలింగ్ కూడా ప్రాబ్లం కదా, ఎంత దూరం నుంచి వచ్చిపోవాలంటే చాలా కష్టం. కాబట్టి దాని నియర్ బై చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. 5,000 రెంట్ ఎక్కువైనా పెడతానులే అని. సో అదే ప్లాన్ కనుక వాళ్ళు ఇంకొక ఏరియాలో ఇంప్లిమెంట్ చేసుకుంటుంటే వాళ్ళకి బర్డెన్ అయ్యేది కాదు. సో సింపుల్ లెక్క వేసుకుందాం. ఇప్పుడు నార్మల్గా 150 గజాల్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, ఫస్ట్ ఫ్లోర్లో 1 BHKలు, సెకండ్ ఫ్లోర్లో ఒక 2 1 BHKలు, పైన పెంట్ హౌస్లో 1 BHK, మొత్తం కలిపి 6 1 BHKలు వేసుకోవచ్చు ఆరామ్సే, రైట్? ఇప్పుడు అదే 1 BHKలు ఉప్పల్లో వేస్తే మీకు 60,000 రెంట్ వస్తుంది. అదే 1 BHKలు మీరు ఇక్కడ హైటెక్ సిటీ చుట్టుపక్కల వేసుకుంటే మీకు డబల్ ద రెంట్ మీకు పే చేస్తారు. హియర్ అండ్ దేర్ మంత్లీ 1,20,000 వస్తుంది. 20,000 కదా ఆల్మోస్ట్ 1 BHK రెంట్లు ఇప్పుడు. అవును. సో ఈ ఏరియాలో చుట్టుపక్కల ఏరియాల్లో అంటే మీకు ఆల్మోస్ట్ డబల్ ద రెంట్ మీకు ఇక్కడ తేడా వస్తుంది. సో పికింగ్ అప్ ద ఏరియా ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అక్కడ రెంటల్ ఈల్డ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి.